90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయి, బంగారం ధరలు లక్షకి చేరువలో ఉన్నాయా, లక్ష ఎప్పుడు అవుతుంది అనేది చాలామంది అడుగుతున్నారు. అసలు గోల్డ్ ఈ లాస్ట్ 10 days నుంచి ఏం జరిగిందో చూద్దాం. సో ఫస్ట్ టైము March 18th 90,000 దాటింది, టచ్ చేసింది, 90 మార్క్ టచ్ చేసి అక్కడి నుంచి ఇప్పుడు 89,000 దగ్గర క్లోజ్ అయింది. సో లాస్ట్ 10 days చూసుకుంటే March 17th 89,560 దగ్గర ఉంది. అలాగే March 18th 90,000 టచ్ అయింది. అలాగే March 20th కూడా 90,660 దాకా వెళ్ళింది. తర్వాత March 21 19,220 దగ్గర ఆగింది. March 22 వచ్చి 89,780 దగ్గర ఆగింది. అలాగే March 26 89,040 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇప్పుడు ఎందుకు ఈ గోల్డ్ ఇంత ఫాస్ట్గా గ్రో అయింది అని చూసుకుంటే లాస్ట్ 3 monthsలో విపరీతమైన గ్రోత్ వచ్చింది. 3 months బ్యాక్ మనకు తెలుసు ఇది 70,000 72,000 దగ్గర ఉన్నది, హఠాత్తుగా వచ్చేసింది. దీనికి ఇంటర్నేషనల్గా కూడా మేజర్ రీజన్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్గా అదివరకు 2,400 2,500 ఉండేది, ఇప్పుడు $3,000 దగ్గరికి వెళ్ళిపోయింది. ఎందుకంటే విపరీతమైన యుఎస్లో ఇన్ఫ్లేషను, అలాగే అవుట్ సైడ్ వార్స్ జరగటం, అలాగే మార్కెట్స్ ఫాలో అవటం, స్టాక్ మార్కెట్స్. దీంతో ఆల్టర్నేటివ్ ఎసెట్స్ కింద గోల్డ్ని ఎక్కువ మంది బయింగ్ చేయడం జరిగింది. దానివల్ల అంటే గవర్నమెంట్ బ్యాంక్స్ కూడా గవర్నమెంట్సే గోల్డ్ కొంటున్నారు. సో దీనివల్ల ఫిజికల్ గోల్డ్ ఎక్కువ కొనటం, సో దానివల్ల గోల్డ్ పెరిగింది. సో 1,00,000 మార్కు రావచ్చు అంటే ఇయర్ ఎండ్లోకి వచ్చేయచ్చు అనేది అనిపిస్తుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నెక్స్ట్ 3-4 monthsలో ఇంటర్నేషనల్గా వరల్డ్ మొత్తం ఇలాగ అన్సర్టనిటీ కనుక ఉంటే 1,00,000 కూడా టచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో గోల్డ్ అయితే బై అండ్ డిప్స్ లాగా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ 89,000 ఉంది. సో 89,200 దగ్గర ట్రేడ్ అవుతుంది 24 క్యారెట్. సో ఈ రకంగా గోల్డ్ నెక్స్ట్ ఇప్పుడు ఏ రకంగా కిందకి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అని చూసుకుంటే జస్ట్ ఒక 3,000 తగ్గే అవకాశాలు ఉన్నాయి తప్ప అంతకు మించి మేజర్ ఫాల్ అయితే ప్రజెంట్ అయితే కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. వీక్లీ చార్ట్స్ అన్నీ కూడా గోల్డ్ మీద పాజిటివ్గానే ఉన్నాయి. సో ఈ గోల్డ్ని మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పాయింట్లు ఇప్పుడు కన్సిడర్ చేయొచ్చా, ఈ రేట్లో కూడా కొనొచ్చా మనం అని అనుకుంటే ఏంటంటే కొంత అమౌంట్ ఇప్పుడు ఈక్విటీ మార్కెట్స్ రేజింగ్లోకి వచ్చాయి కాబట్టి ఈ కొంత అమౌంట్ గోల్డ్ కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే బెటరు. కొంత % ఫ్రీ అమౌంట్ గోల్డ్లో చేసుకోవచ్చు. సో ఇది ఎట్టి కూడా 1 lakh టచ్ అయ్యే అవకాశాలు కనపడుతూనే ఉన్నాయి. ఈవెన్ దో కొంత తగ్గినా కానీ మళ్ళీ పుల్ బ్యాక్ పుంజుకుంటుంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్, వరల్డ్ వైడ్ ఇన్ఫ్లేషన్ బాగుంది కాబట్టి దానికి తగ్గట్టుగా గోల్డ్ అనేది పెరుగుతుంది, ప్రెషియస్ మెటల్ ఇది పెరుగుతుంది. అలాగే ఇప్పుడు సిల్వర్ని చూసుకుంటే సిల్వర్ కూడా గోల్డ్ కన్నా ఎక్కువగా పెరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ 1 lakh టచ్ అయిపోయింది 1 kg. ఇప్పుడు ఆ సిల్వర్ 1 lakhకి ఏ రకంగా మనం నెక్స్ట్ ఏ రకంగా ఉంటుంది బెనిఫిట్, ఏ రకంగా ఇది ముందుకు వెళ్తుందని చూసుకుంటే సిల్వర్ని ఒకసారి ఆలోచిస్తే ఎలా ఉందంటే ఈ సిల్వర్ మీద 1,50,000 దాకా కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయా అనేది నెక్స్ట్ టార్గెట్ అవుతుంది. ఎందుకంటే సిల్వర్ని మేజర్గా ఇండస్ట్రియల్ యూసేజ్ కూడా ఎక్కువ ఉంది. సో కాబట్టి సిల్వర్ని కూడా మనం ఇన్వెస్ట్మెంట్ కేటగిరీలో ఇప్పుడు చేర్చుకోవాల్సిన అవసరం కనపడుతుంది. ఎందుకంటే మంచి గ్రోత్ కనపడుతుంది సిల్వర్లో కూడా. సో ఈ సిల్వర్ని ట్రేడింగ్ ఈ ఎంసెక్స్లో కూడా చేసుకోవచ్చు. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఎంసెక్స్ ఈక్విటీ మార్కెట్ లాగా సిల్వర్ని గోల్డ్ని కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. సో మంచి ర్యాలీ అయితే కనపడుతుంది సిల్వర్లో కూడా. అయితే ఇది మొన్నటిదాకా 88,000 ఉన్నది, ఇప్పుడు దాదాపు 10,000 రూపీస్ పెరిగింది. సో ఇప్పుడు 1,02,000 నుంచి ఇప్పుడు మళ్ళీ ఫాల్ అయ్యి 97,000 దాకా వచ్చి ఇప్పుడు 99,500 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో సిల్వర్ కూడా మంచి మూమెంట్ ఉంది కాబట్టి గోల్డ్ సిల్వర్ని మనం ఫోకస్ చేయొచ్చు. షార్ట్ టర్మ్ పాయింట్లో కూడా సిల్వర్ బీస్ ఉన్నాయి, అలాగే సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, గోల్డ్ ETFs ఉన్నాయి, గోల్డ్ బీస్ ఉన్నాయి. వీటన్నిటి ద్వారా మనం
ఇది ఇన్వెస్ట్మెంట్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే ఇది బై అండ్ డిప్స్ లాగా చేసుకోవచ్చు. డిఫరెంట్ రేట్స్లో కనుక మనం బయింగ్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ అనేది కనపడుతున్నాయి. సో ఇదండి గోల్డ్ అండ్ సిల్వర్ మీద. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.